తెలుగున వార్తా వీచికకు స్వాగతం. ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కులు జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీజీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ సెప్టెంబర్ 24న విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా పిటిషన్లు ఎలా దాఖలా చేస్తారో అని పిటిషనర్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవపురం గ్రామానికి చెందిన మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జాలపల్లి మల్లావుల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని వారు కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం పిటిషన్ వేయడానికి గల ఆధారాలేంటి అని ప్రశ్నించింది. పిటిషనర్ అర్హతను కూడా ప్రశ్నించింది. కేవలం మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తూ జాలర్లు చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కరించాలని కీలక చర్యలు చేపట్టారు. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 24న బుధవారం ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను నేరుగా రాలేకపోతున్నప్పటికీ మత్స్యకారుల సమస్యను సెప్టెంబర్ 29న సోమవారం నుంచే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చిస్తున్నానని తెలిపారు. ఫార్మా పరిశ్రమల వల్ల జాలరుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. సమస్య పరిష్కారం కోసం కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, మత్స్య, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిపి ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనధికార విగ్రహాల ఏర్పాటు అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ప్రస్తావన రావడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పరిణామాల మధ్య విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల్లో ప్రజానిధులతో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ విగ్రహాల కూడలి అభివృద్ధితో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. టీడీపీ సభ్యుడు తిరుమల నాయుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా అనాధికార విగ్రహాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అత్యవసర విచారణకు సంబంధించి దాఖలు చేసిన ఓ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎవరైనా ఉరితీస్తున్నారంటే తప్ప మరే కేసు అదే రోజు అత్యవసరంగా విచారించబోమని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వెల్లడించింది. న్యాయమూర్తులపై ఉండే ఒత్తిడి, పని గంటల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించింది. తాము ఎన్ని గంటలు నిద్రపోతున్నామో తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 24న బుధవారం ధర్మాసనం అత్యవసర జాబితా కోసం కేసును పరిశీలిస్తున్న నేపథ్యంలో శోభా గుప్తా అనే న్యాయవాది ఓ పిటిషన్ను న్యాయస్థానానికి అందజేసింది. రాజస్థాన్లోని ఓ నివాస గృహాన్ని ఈరోజు వేలం వేయనున్నారని, ఈరోజు విచారణ జరగకపోతే ఇల్లు చేజారిపోతుందని పేర్కొన్నారు. అందువల్ల దానిపై అత్యవసర విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకరి స్వేచ్ఛ ప్రమాదంలో ఉంటే తప్ప తాము అత్యవసరంగా విచారణ చేపట్టబోమని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాలే ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశం వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు గంటకు పైగా సాగిన తన ప్రసంగంలో ట్రంప్ పలు అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ యుద్ధానికి భారత్, చైనాలు పరోక్షంగా నిధులు అందిస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అనేక దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా ట్రంప్ అసంతృప్తి వెళ్లగక్కారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఘర్షణలను నివారించడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైందని అన్నారు. ఈ పరిస్థితుల వల్ల ఐక్యరాజ్యసమితి తన ప్రాధాన్యతను క్రమంగా కోల్పోతుందన్న అభిప్రాయం బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తుందంటూ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్స్కీ భారత్ తమ వైపే ఉందంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ చేసుకున్న ఇంధన ఒప్పందం తమకు సమస్యగా మారినప్పటికీ దీనిని ట్రంప్ పరిష్కరించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే విషయంలో మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాయాది పాకిస్తాన్ తీరును భారత్ మరోమారు ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల వేదికపై పాక్పై మండిపడింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ సొంత ప్రజలపైనే బాంబు దాడులు చేస్తుందని విమర్శించింది. ఇటీవల ఖైబర్ పంతుక్వాలో పాక్ సైన్యం జరిపిన వైమానిక దాడిపై ప్రస్తావిస్తూ ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వమే వారి ప్రాణాలు తీస్తుందని తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు సెప్టెంబర్ 22న మంగళవారం జరిగిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వేదికపై భారత ప్రతినిధి స్కితింజ్ త్యాగి పాక్ తీరును ఎండగట్టారు. భారత్పై నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం రచ్చగొట్టడమే పాకిస్తాన్ పనిగా చేసుకుందని ఆయన ఆరోపించారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ. తెలంగాణ గుండె చప్పుడు.